బాహుబలి సెట్స్ పై ఉన్నప్పుడు ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు సాహో, రాధేశ్యామ్. కానీ బాహుబలి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రభాస్ సైన్ చేసిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ హిందీ డెబ్యూ మూవీ కూడా ఇదే. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలైంది. నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఓం రౌత్ పై మండిపడుతూనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో హీరోయిన్ కృతి సనన్ ఏడ్చేసిందట. తాజాగా ఆదిపురుష్ రిజల్ట్ పై స్పందించింది కృతి. ఆదిపురుష్ ఫ్లాప్ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ప్రాణం పెట్టిన సినిమాలు పరాజయం అయితే తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. కొన్నిసార్లు ఏడ్చేస్తాం. అయితే ఈ తప్పుడు ఎక్కడ జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటివారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం అనేది మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్టు వెనుక ఉద్దేశం పాజిటివ్గానే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అది కొందరికి నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా ఈ అనుభవాల నుండి మనం చాలా నేర్చుకుంటాం. ఒక నటిగా నేను ఎప్పుడూ పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. తర్వాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఒక సినిమా హిట్ అవ్వడం అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు మన పనిని మనం 100% పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి అంటూ కృతి వెల్లడించింది. ఏదేమైనా ఆదిపురుష్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కు గట్టి దెబ్బతీసింది.